ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజేపేటలో సుమారు 1.36 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఆర్సెల్ఆర్ మెటల్, నిప్పాన్ స్టీల్ ఇండియా ఏర్పాటు చేస్తున్న గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కానుండడం దీని అతిపెద్ద ప్రత్యేకత. ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో 2 దశల్లో ఈ ప్లాంట్ సాకారం కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు. ఉక్కు కర్మాగారానికి అనుబంధంగా 11,198 కోట్లతో ఒక క్యాప్2 పోర్ట్ను కూడా నిర్మిస్తున్నారు. ఈ బోర్డర్ ద్వారా మరో 6,000 మందికి ఉపాధి లభించనుంది. ప్లాంట్కు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేలా జాతీయ రహదారి 16తో అనుసంధానిస్తూ 4 లేన్ల విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏఎంఎన్ఎస్ ఇండియా రాకతో విశాఖ రీజియన్ భవిష్యత్తులో గ్లోబల్ పరిశ్రమల హబ్గా మారనుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర మంత్రులు హెచ్డి కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వంగల్పూడి అనిత తదితరులు హాజరు కానున్నారు. మిట్టల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీనారాయణ మిట్టల్, ఆదిత్య మిట్టల్ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు చేయగా నేతల రాక కోసం 3 హెలీప్యాడ్లు సిద్ధం చేశారు. స్కిల్స్ నుంచి స్టూడెంట్స్ వస్తున్నారు. సో వాళ్ళందరినీ అప్రోప్రియేట్ లొకేషన్స్లో ఉండేదని చూడడం అండ్ ఎన్ష్యూరింగ్ దట్ టూ మచ్ ఓవర్ క్రౌడింగ్ అవ్వకుండా అట్లీస్ట్ ఎన్ని చైర్స్ ఉన్నాయో ఆ చైర్స్ వరకు ప్రాపర్గా కూర్చోబెట్టి మిగతా వాళ్ళు నాకు హోల్డింగ్ ఏరియాలో బ్యాక్ ఆపేస్తారు. సో ఇది కొంచెం చూడండి. అండ్ ఏ డిపార్ట్మెంట్ సంబంధించి స్టాఫ్ Check.